హాయ్ అండి. క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది. కొత్త సంవత్సరంలోకి అందరికీ స్వాగతం. ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంది? ఈ కొత్త సంవత్సరం మనందరికీ హ్యాపీనెస్ని, సక్సెస్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ప్లేస్ మీకు గుర్తుందా? లూలులో షాపింగ్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్లో మనం ఇరుక్కున్నప్పుడు దూరం నుంచి ఒక పార్క్ని చూపించా కదా, అదే ఈ పార్క్. ఇక్కడ కువైట్లో హౌసెస్ చూడండి ఎంత నీట్గా మంచి ప్లాంట్తో ఉన్నాయో. నాకు ఇక్కడ హౌసెస్ చాలా ఇష్టం. ఇంకా ఈ ప్లేస్ ఎందుకు వచ్చానంటే ఊరికనే సరదాగా ఉయ్యాలుగుదామని వచ్చా. అలాగే కూరగాయలు తీసుకోవడానికి షాపింగ్కి వెళ్దామని ఇలా బ్రిడ్జ్ క్రాస్ చేసా. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవ్వాలంటే అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా పడుతుంది. చూసారా ఎంత దూరం వరకు కార్స్ అన్నీ ఉన్నాయో. ఇప్పుడే సిగ్నల్ పడినట్టుంది, స్టార్ట్ అయ్యాయి. బిఫోర్ నేను చెప్పా కదా, ఇక్కడ ఒక్క బైక్ కానీ సైకిల్ కానీ ఆటో కానీ ఏమీ కనిపించదు. అయితే బస్ లేదంటే కార్, అంతే. చూసారా? ఇంకా ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళేది ఇక్కడికి, గ్రాండ్ హైపర్ మార్కెట్. సో ఇప్పుడు మనం కూరగాయలు తీసుకోవడానికి, ఇంట్లో సరుకులు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇదే గ్రాండ్ మార్కెట్కి ఎంట్రన్స్. అంటే ఇక్కడ గ్రాండ్ హైపర్ మార్కెట్స్ చాలా ఉంటాయి, ఇది ఒక బ్రాంచ్ అన్నమాట. ఎంత నీట్గా ఉంచారో చూడండి. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇది గ్రాండ్ హైపర్ మార్కెట్. ఇందులో అన్నీ దొరుకుతాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంట్లోకి కావాల్సిన పప్పులు అన్నీ. సో ఈరోజు మనం అన్నీ మార్కెట్ చేసేసుకుందాం. ఓకే, చూసారా ఇక్కడ మాకన్నీ ఇట్లానే ఉంటాయి, అన్నీ ఇన్స్టెంట్. ఇవి బర్గర్స్ చేసుకోవడానికి. ఇలా ప్యాకింగ్ చేసిన చికెన్వి తిని తిని ఎప్పుడు ఇండియాకి వస్తామా, ఎప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ తింటామా అనిపిస్తుంది. కస్టమర్స్ ఈజీగా తెలుసుకోవడం కోసం ఇలా ఆఫర్ ఉండేవన్నీ సైడ్కి పెడతారనమాట. ఇంకా ఇదిగోండి మన చికెన్. ఈ చికెన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ చికెన్కి ఎక్స్పైరీ డేట్ 1 ఇయర్ ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎలాంటి కెమికల్ ఫుడ్ మేము వాడుతున్నామో ఇక్కడ. మళ్ళీ ప్రతిదీ పార్ట్స్ కింద కూడా అమ్ముతారు. లెగ్స్ కావాలంటే లెగ్స్, వింగ్స్ కావాలంటే వింగ్స్, లివర్ అన్నీ సపరేట్గా మనకి కావాల్సిన పార్ట్స్ కూడా ఇట్లా పార్సల్ చేసి అమ్ముతారనమాట. చూసారా ఇలా. వీటికి కూడా అంతే, ఎక్స్పైరీ డేట్ 2 months ఉంటుంది, 1 year ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా. ఇవన్నీ చేపలు. ఇంకా ఇన్స్టెంట్ కేఎఫ్సి, మనం నూనెలో వేసుకొని వేపేసుకుంటే కేఎఫ్సి అయిపోతుంది. ఇదండి మా ఫుడ్. ఇంకా ఐస్ క్రీమ్స్ ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. ఇంకా ఇవన్నీ పప్పులు, కూరలు, వివిధ రకాల సీడ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మీకు ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడైనా పప్పు వండాను లేదంటే అలసందలు వండాను అంటే అక్కడ కూడా ఉంటాయా అని విచిత్రంగా అడుగుతారు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చూసారా ఫ్రెంచ్ ఫ్రై. ఇంకా ఇక్కడ నుంచి మనకి అన్ని రకరకాల చీజ్, మైనీస్, పన్నీర్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. మీకు ఒక వెజిటేబుల్ చూపిస్తా చూడండి. ఇవి బెండకాయలు, జస్ట్ 1 inch మాత్రమే ఉంటాయి. బాగున్నాయి కదా. ఇంకా ఇవన్నీ గ్రీన్ బఠానీ, మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా పెట్టేసి అమ్ముతారు. మనకి కావలసినవి తీసుకొని వెళ్ళిపోవడమే. బిల్ కట్టక్కర్లేదు అనకండి, అది మాత్రం కంపల్సరీ. ఇంకా మనకి ఇక్కడ ఇలాంటి పక్షుల్ని కూడా అమ్ముతారు. ఇదిగోండి, మీకు వీటి పేరు తెలిస్తే చెప్పండి. పక్షి మాంసం అన్నమాట ఇది. ఇంకా కీమా అలాంటివి అయితే ఇట్లా అన్నీ అమ్ముతారు. చికెన్, మటన్, బీఫ్ అన్నీ. కొంతమంది తింటారు, కొంతమంది తినరు, అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇట్లా మనం కబాబ్స్ చేసుకోవడానికైనా, గ్రిల్ చేసుకోవడానికైనా ఇలా సపరేట్గా చికెన్ కూడా అమ్ముతారు. ఇంకా ఇవన్నీ చేపలు ఫ్రెష్ కూడా అమ్ముతారు, అవి కూడా చూపిస్తా. నార్మల్గా తీసుకునేవైతే ఇవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. నార్మల్గా తీసుకునే వాళ్ళు ఇవి తీసుకుంటారు. ఇంకా ప్రాన్స్ ఇలా అన్నీ నీట్గా ప్యాక్ చేసి అమ్ముతారు. ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకోవడానికి వచ్చేసాం. ఎగ్స్ అన్నీ ఒకటే, కానీ ఎందుకో ప్రైస్ కొంచెం తేడాగా ఉంటుంది, మరి ఎందుకో తెలీదు. ఇవి చూసారా బ్రౌన్ ఎగ్స్, 1 kg 345. ఇంకేవో పక్షుల గుడ్లంట, నేను ఎప్పుడూ ట్రై చేయలే, మీరు ట్రై చేస్తే చెప్పండి. సో ఇలా రకరకాల గుడ్లన్నీ అమ్ముతారు.
రకరకాల ప్రైజెస్కి. ఇంకా ఇక్కడ మనకి కిచెన్కి సంబంధించినవన్నీ ఇలా లూజ్గా అమ్ముతారు. మనకి ఎంత కావాలో అంత ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసి ఇచ్చేస్తే మనం ఎంత తీసుకున్నామో వెయిట్ చూసి బార్ కోడ్తో సహా ప్రైస్ వేసి స్టిక్కర్ అంటించి మనకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూస్తారా, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, గ్రీన్ చిల్లీ, ఇది పింక్ కలర్ కందిపప్పు, శనగలు, బ్రౌన్ బీన్స్, కార్న్ ఫ్లోర్, ఇంకా కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇక్కడ దాల్చిన చెక్క చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. అందుకే చాలా మందికి ఇండియా వెళ్తున్నామంటే మాకు మసాలాలు తీసుకురండి అంటారు. ఇంకా షాజీరా, ఇంకా ఇవి వైట్ అటుకులు, ఇక్కడ బ్రౌన్ అటుకులు కూడా ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి కోకోనట్ పౌడర్. ఇలా అన్ని రకాలు ఉంటాయండి. చూడండి ఇక్కడ చిల్లీ సీడ్స్ కూడా అమ్ముతున్నారు విడిగా. ఇంకా ఇది బ్లాక్ పెప్పర్, అన్నీ ఉంటాయి. ఇంకా దీని పక్కనే చూస్తే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా లూజ్గా అమ్ముతారు. ఇలా ఇవి కూడా వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ చూసారా, అరబ్ కంట్రీస్ అంటే ఇవి మాత్రం ప్రత్యేకంగా ఉండాల్సిందే డేట్స్. అందులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందాక చెప్పాను కదా, మనం చెప్తే వాళ్ళు పార్సిల్ చేసి ఇస్తారు. ఇంకా చాక్లెట్స్ కూడా ఇండియాకి వెళ్ళే వాళ్ళు చాలామంది వాళ్ళకి కావాల్సిన చాక్లెట్స్ అన్ని ఇలా విడిగా తీసుకుంటారు. మళ్ళీ ఇలా డ్రై ఫ్రూట్స్ ఇలా ప్యాకింగ్లో కూడా అమ్ముతారు. ఇది ఒకటి 1 kg 600, 1 kg 550. చాలామందికి ప్రైస్ తెలీదు అని చెప్తారు, దానికోసం వేరే వీడియో చేస్తాను నేను. ఇంకా ఇలా మన ఇండియన్ ఫుడ్ కూడా తయారు చేసి లోపల అమ్ముతూ ఉంటారు, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ చాలామంది వాడే మిల్క్ ఇదే. సో దీనికి కూడా 1 year ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వేరే బాటిల్స్ కూడా ఉంటాయి, వాటికి ఎక్స్పైరీ డేట్ 4 daysకే ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. యాపిల్స్ అయితే మెరిసిపోతున్నాయి. ఇవి వచ్చేసి గ్రీన్ యాపిల్ జ్యూస్, ఇంకా రెడ్ యాపిల్ జ్యూస్. ఇండియాలో కూడా ఉన్నాయా? ఉంటే ఎంతో ప్రైస్ చెప్పండి. ఇక్కడైతే రెడ్ యాపిల్ జ్యూస్ వచ్చేసి 860 fils, గ్రీన్ యాపిల్ జ్యూస్ అయితే 1 kg 450. మరి ఇండియాలో ఎంతో చెప్పండి నాకు. ఇక్కడ కివీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, 795 fils అంట. బాగున్నాయి, పర్లేదు. బనానాస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా మనకి కావాల్సిన కూరగాయలు, ఇండియన్స్ అంటే చిల్లీ కావాల్సిందే మరి, 975 fils. ఇంకా మనం కూరగాయలు తీసేసుకుందామండి. ఇక్కడ కూరగాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ప్రైజెస్ కూడా అంతే ఉన్నాయి. ఏం మాట్లాడకుండా ఎంత ఉంటే అంత ఇచ్చేయడమే, మాటలు లేవు, బేరాలు అస్సలే లేవు. నేను యూట్యూబ్లో చూసి ఉసిరికాయ పచ్చడి పెట్టానంటే అక్కడ ఉసిరికాయలు కూడా అమ్ముతారా అని అడిగింది మా ఫ్రెండ్. చిక్కుడుకాయలు, గ్రీన్ బఠానీ, బర్బాటి, ఇంకా క్యాప్సికంలో రకాలు. వీటి పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి వెజిటేబుల్ పేరేంటో, ఎలా వండుతారో. ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు కానీ తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. మటన్ కొనుక్కుందామని వస్తే ఇక్కడ కూడా ఎత్తుక్కోవడమే, ఇండియన్ మటన్ ఎక్కడుందా అని. 3 kg 495 fils. ఇక్కడ పాకిస్తానీ మటన్, ఈజిప్ట్ మటన్, ఇలా దేశాలుగా మటన్ అమ్ముతూ ఉంటారు. సో ఒక్కొక్క దేశం వాళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రైస్ ఉంటుంది. ఇంక ఇక్కడ మనకి రకరకాల చేపలు కనిపిస్తూ ఉంటాయి. వాటి పేర్లు గుర్తించుకోవాలంటే నాకు 10th క్లాస్లో సైన్స్ టెక్స్ట్ బుక్ గుర్తొస్తుంది. అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. ఇవి కూడా దేశాల నుంచి వస్తూ ఉంటాయి. ఇక్కడ చిలగడ దుంపలు బాగున్నాయండి, వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నా. ఇంకా ప్రైస్ చూస్తానంటే కనుక ఇవిగోండి అవే ప్రైజెస్. ఇంకా ఇప్పుడు మనం మజ్జిగ తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడ మజ్జిగని లెబన్ అంటారు. సో ఇవన్నీ లస్సీలు అనమాట, మ్యాంగో లస్సీ, స్ట్రాబెర్రీ లస్సీ అన్నీ. ఇవన్నీ మజ్జిగ బాటిల్స్లో ఉండేవన్నీ. ఇలా డబ్బాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి పెరుగు అన్నమాట. ఇలానే అన్నీ అమ్ముతారు ఇక్కడ. అన్ని ఫ్రూట్ డ్రింక్స్, రకరకాల ఫ్రూట్ జ్యూస్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇవి చూస్తే అన్నీ తాగేయాలనిపిస్తుంది, కానీ అవి బాగున్నాయి కదా అని మనం తాగితే కొన్ని మనకి నచ్చుతాయి, కొన్ని మనకి నచ్చవు. కోకోనట్ వాటర్ని కూడా టిన్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఇంకా మనకి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళిపోదాం. ఏంటి అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ ఇష్టం లేకుండా ఎవరుంటారు చెప్పండి, ఇన్ని ఫ్లేవర్స్ కనిపిస్తుంటే. ఇక్కడ కొబ్బరి బొండాలు చూడండి ఎంత చక్కగా ప్యాక్ చేసి పెట్టారో.
కానీ టేస్ట్ అయితే ఓకే ఓకే. ఇక్కడ చూసారా, వెల్లుల్లిపాయలు ఒలిచి మరీ ప్యాక్ చేశారు. ఒలుచుకోవడానికి కూడా మనకి తీరిక లేదు. ఇదేంటో మీకు తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి. ఇంకా ఇక్కడ మొత్తం షాంపూలు, హ్యాండ్ వాష్, డిష్ వాష్, బాడీ సోప్స్ ఇంకా అన్నీ ఇవే ఉన్నాయి. ఇంకా ఇయర్ బడ్స్, కాటన్ ఇట్లా. ఇంక ఇక్కడంతా కిచెన్కి సంబంధించినవి. ఇక్కడ వచ్చేసి షాంపూ, హెయిర్ కండిషనర్, హెయిర్ ఆయిల్స్, ఇంకా హెయిర్ కలర్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యూటీ ప్రోడక్ట్స్, ఫేస్ క్రీమ్స్, బాడీ లోషన్, వైట్నింగ్ సోప్స్, వైట్నింగ్ క్రీమ్స్ అన్నీ. ఇప్పుడు చాలామంది ఎక్కువగా దీన్ని వాడడం నేను చూసాను. దీని పేరు వచ్చేసి గోరీ. ఇది వైట్నింగ్ స్కిన్ ఇంకా బ్రైట్నెస్ కోసం యూస్ చేస్తారంట. మీలో ఎంతమంది యూస్ చేశారో చెప్పండి. ఇంతేనండి ఈరోజు మన షాపింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.